తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కొత్త సచివాలయం ప్రారంభమైన తర్వాత రెండోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుమారు 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్నారు. ఆగస్టు 3 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేయనున్నారు. మరో 3 నెలల్లో ఎన్నికలు కూడా జరగనుండటంతో కేబినెట్లో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ తెలంగాణ కేబినెట్లో చర్చకు రానున్న కీలక అంశాలేంటి, నేతలు చర్చించబోయే అంశాలేంటి, ఇప్పుడు తెలుసుకుందాం. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. భారీగా ఆస్తి, పంట నష్టం జరగడంతో పాటు రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దాంతో నష్టాన్ని అంచనా వేసి పరిహారంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దాదాపు 3,000 కోట్ల నష్టం జరిగినట్లు ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్కు మరో 3 నెలలే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి లాంటి అమలు కాని హామీలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఇతర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. పాక్షికంగా అమలైన పంట రుణాల మాఫీ లాంటి అంశాలు కూడా చర్చకు రానున్నట్లు తెలిసిందే. మరోవైపు ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, వైద్య, విద్యా అధిపతుల వయోపరిమితి బిల్లు, మున్సిపల్ నిబంధనలు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, ఆజమహాత్ ఇండస్ట్రియల్ ఏరియా రెగ్యులరైజేషన్ బిల్లులపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. కేబినెట్లో చర్చించిన అనంతరం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను సభలో ప్రవేశపెట్టి మరోసారి సభ ఆమోదం తీసుకోనున్నారు. రెండోసారి సభ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం పంపితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు కేబినెట్ సమావేశం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించడంతో కేబినెట్లో చర్చించి ఆమోదం ముద్ర వేయనుంది ప్రభుత్వం. మరోవైపు ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. దాంతో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానుండటంతో పెండింగ్లోనున్న బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోనుంది. మొత్తంగా కేబినెట్లో భవిష్యత్తు కార్యాచరణపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.